హైవే ఫేసింగ్ తోటి ఉంటే ప్లస్ పాయింట్ హ్మ్. మనం నార్కట్పల్లి ఎగ్జాంపుల్ తీసుకుందాం, హ్మ్. షాద్‌నగర్ తీసుకుందాం. ఓకే. ఓల్డ్ హైవే అనేది ఒకటి ఉంటది. అవును. అంటే బైపాస్ రాకముందు ఓల్డ్ హైవే చుట్టూ ఇల్లులు, షట్టర్స్ ఉండి ఊరంతా అక్కడే ఉండేది. అవును. ఎప్పుడైతే బైపాస్ పడిందో, ఇలా ఇప్పుడు ఆలేరుకి బైపాస్ ఎలా పడిందో, హ్మ్. పడిన తర్వాత అన్ని ఇల్లులు కూడా మళ్ళీ బైపాస్ వైపు వచ్చేసినాయి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దగ్గర ₹1,00,000 పెట్టినా రాదు. అవును. ఇప్పుడు 14, 15,000 పెట్టి తీసుకోవాలి అనుకుంటే బైపాస్ వైపు ఇప్పుడు గనుక వస్తే రేపు ఇమ్మీడియేట్‌గా రేటు పెరగటానికి గూడా ఆస్కారం ఎక్కువుంటది గాబట్టి, హ్మ్. బైపాస్‌లో హైవే ఫేసింగ్‌తో వెంచర్ తీసుకోవడం జరిగింది. ఓకే. కస్టమర్ల దగ్గర నుంచి గూడా అది చెప్పింది వాళ్ళు ఆ! నిజమే గదా! అవును. అందరూ అలానే డెవలప్ అవుతుంది గదా! హ్మ్. ఈ ఆలేరుకి గూడా అంతే. హ్మ్. లోపల నుంచి మనకి 400, 500 మీటర్లు వరకు ఆల్రెడీ ఇల్లులొచ్చేసినియి. ఓకే. అవును. మనకి మొత్తం ఇల్లులు చూసుకుంటే కనపడుతూనే ఇల్లులు ఉన్నాయి గదా! కనిపిస్తున్నాయి. అవును. 2, 3 సంవత్సరాల్లో మొత్తం ఫుల్ అయిపోద్ది. ఓకే. అప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు గదా! సో, ఇప్పుడు దీంట్లో కరెక్ట్ టైమ్ ఇన్వెస్ట్ కరెక్ట్ చేయడానికి. టైమ్ ఇన్వెస్ట్. యెస్. ఇప్పుడు మనం ఇచ్చేది యాక్చువల్‌గా 18,000 ప్రైస్ అయితే, హుహు. మనం ఉగాది వరకు 14,000కే ఇస్తున్నాం. ఓహ్! ఆఫర్ గూడా. అవును. యెస్. ఈ 14,000కి తీసుకున్న ప్లాటు 2, 3 సంవత్సరాల్లో 30,000 అయినా ఆశ్చర్యం లేదు. సో, డబల్. డబుల్ అవుద్ది. హ్మ్. పెద్ద కమిట్మెంట్ ఇస్తున్నారు అవును. మరి కస్టమర్స్‌కి. 100% అవుద్ది. ఓకే. ఎందుకంటే మేము ఒకటే ఎజెండా పెట్టుకున్నాం మేడం. ఒక 4, 5 సంవత్సరాలు ఉండే రేటు గాదు. హుహు. ఇప్పుడుండే రేటే కస్టమర్లకిచ్చి 4, 5 సంవత్సరాల్లో బెనిఫిట్ చూపియాలి. వాళ్ళ ద్వారానే మేము బిజినెస్ చేయాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్‌ని స్థాపించాం. సో, కంప్లీట్‌గా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచిస్తుంది. రైట్. రైట్. గ్రేట్.